ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 266వ రోజు క్లాస్ కు అందరికి స్వాగతం అండి. అందరం కూడా ముందు మెడిటేషన్ చేసుకుందాము, ఆ తర్వాత జ్ఞానాన్ని పొందుదాము. చక్కగా అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి, ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకొని స్థిర సుఖాసనంలో కూర్చుంటే చక్కగా ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస, వేళ్ళలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరిస్తూ రెండు అరచేతులను చూసుకున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. మాస్టర్స్, మనము గత 2 నెలలుగా రంగనాథ్ గారి ద్వారా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటున్నాము. పోయిన సబ్జెక్టు పీనియల్ గ్రంథి అయితే ఇప్పుడు అతీంద్రియ జ్ఞానము. ఈ పీనియల్ గ్రంథి అనే టాపిక్ నుంచే కంటిన్యూ అవుతోంది అతీంద్రియ జ్ఞానము. ఇప్పుడు సారు పోయిన వారం ఏం చెప్పారు, అంతకుముందు ఏం చెప్పారు, లేకపోతే పిన్నెల గ్రంథి గురించి ఏం చెప్పారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సార్ కొంచెం ట్రాఫిక్ లో ఉండిపోయి రావట్లేదు. పోయిన వారం ఏం చెప్పారు, ఎవరైనా చెప్తారా? హ్యాండ్ రైస్ చేయొచ్చు. అంత ముందు వారం ఏం చెప్పారు, లేకపోతే ఆ ముందు వారం ఏం చెప్పారు? సార్ క్వశ్చన్ అయితే అడుగుతారు కదా ఖచ్చితంగా. అతీంద్రియ జ్ఞానము 2 వారాల నుంచి చెప్తున్నారు. ఎవరైనా నోట్ చేసుకున్నారా లేదా ఆ సబ్జెక్టును? పాపం సార్ వస్తున్నారు, చెప్పుకుంటా పోతున్నారు అంతే ఆయన పాటకైన. ఆయనకి ఏం పని ఉంది ఇంకా? ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ఎవరు చెప్పరా? ఎవరు నోట్ చేసుకోలేదా? శ్రీలక్ష్మి గారు, రాధా గారు, ఓకే, అన్ని చేసుకోవచ్చు, వీడియో ఆన్ చేసుకోవచ్చు. మణి గారు వెరీ గుడ్. చెప్పమ్మా రాధా గారు. నమస్తే మేడం గారు. నమస్తే. నమస్తే మేడం గారు. నమస్తే చెప్పండి. మూడో కళ్ళు ఇచ్చుకోవడానికి సంకేతాల గురించి సార్ చెప్పారు మేడం గారు. అయితే మూడో కళ్ళు ఇచ్చుకున్న వ్యక్తిలోని పర్సనాలిటీ అనేది చేంజ్ అవుతుంది. ప్రేమ, కరుణ లక్షణాలు అవన్నీ పెరుగుతా ఉంటాయి. తారతమ్యం లేకుండా చిన్న పిల్లల్లా మాట్లాడతారు. మన గురించి మనకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అని మనకు తెలుస్తుంది. ఓన్ ఇన్స్టిట్యూషన్ పై మాత్రమే మనం ఆధారపడతాము. ఆజ్ఞా చక్రంలో కొంచెం వెచ్చదనంగా ఉండేటట్టు మనం ఫీల్ అవుతాము. మన మానసిక స్థితి ఆధ్యాత్మిక వైపు మల్లుతుంది. ఏది తప్పో ఏది రైటో అన్నది మనకే తెలుస్తుంది. కాంతి పట్ల సున్నితత్వం అనేది ఎక్కువ అవుతుంది. అయితే లైట్ లోను బ్రైట్నెస్ ని కూడా మనం దర్శించడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అన్నది జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. ఇంకా మణి గారు హ్యాండ్ రైస్ చేసేది. పోయిన క్లాస్ లో ఏం చెప్పారు? నమస్తే మేడం. నమస్తే.
సిగ్నల్ ప్రాబ్లం ఉంది మేడం ఈ రోజు కొంచెం, ఆహా, అందుకే వాయిస్ అవుతుంది మేడం. ఓకే ఓకే. నమ్- అదే మేడం ఇందాక రాధా గారు చెప్పినవే చెప్పాలనుకున్నాను మేడం నేను కూడా. మీరు అవే చెప్పాలనుకున్నారా? ఇంకేమి, ఇంకా ఇంకా వేరే అతీంద్రియ చాలా జ్ఞానము చెప్పారు అంటే కదా. ఇంద్రియాల ఉమ్, అతీ అదే మేడం అతీంద్రియ జ్ఞానం అంటే మన ఇంద్రియాలకు అందనిది అతీంద్రియ జ్ఞానము. ఉమ్, అతీంద్రియ జ్ఞానంలో మనకు ఈ శక్తులు ఏమొచ్చాయంటే టెలిపతి ద్వారా విజువలైజేషన్ అని ఉమ్. ఇలా కొన్ని చెప్పారు మేడం సార్ పాయింట్స్. ఇలా కొన్ని చెప్పారంటే ఎలా అండి? పాయింట్స్ ఏదో చెప్పాలి కదా. ఫస్ట్ సెషన్ లో ఏమేమి చెప్పారు, సెకండ్ సెషన్ లో ఏం చెప్పారు? ఫస్ట్ సెషన్ లో ఎన్నో రకాలు వచ్చాయి, అందులో ఒక టాపిక్ గురించి చెప్తాను అన్నారు. మళ్ళీ రెండో సెషన్ లో ఇంకో టాపిక్ గురించి చెప్తాను అన్నారు. అట్లా ఫస్ట్ సెషన్ లో ఏం టాపిక్ గురించి చెప్పారు, రెండో సెషన్ లో ఏం టాపిక్ గురించి చెప్పారు? ఉమ్. రాధా గారు చెప్పండి. మా రాధా గారు మేడం గారు, చెప్పండి. హలో. చెప్పండి అంటే చెప్పండి. నాకు కొంచెం నెట్ ప్రాబ్లం ఉంది మేడం గారు, అవ్వలేదు ఓకే. కదా. ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనలో జరుగుతుంది. ఓర్పు, సహనము, స్వార్థరహితమైన జీవనం గడపడానికి మనం ప్రయత్నిస్తాము. అన్ని జీవరాశులను కూడా సమానంగా చూస్తాము. ఈవెన్ జడ వస్తువులైనా అటు ప్రాణం లేదని కూడా మనం ఆలోచించము. జడ వస్తువులు కూడా సేమ్ అలాగే చూస్తాము. మన అంతరంగంలో స్పష్టమైన క్లారిటీ మనకు వస్తుంది. తిరస్కార భావం అన్నది పూర్తిగా ఉండదు. అయితే ఒక్కొక్కసారి మనకి హెడేక్ గా కూడా ఫీల్ అవుతాం ఆగ్నేయ చక్రం ప్రాంతంలో. ఇవి మనకి పోవాలి అంటే మనం ఫ్రెష్ ఎయిర్ లోకి వెళ్ళాలి, సన్లైట్ కి పోవాలి, మట్టి కాళ్ళ మీద భూమిపై నడవాలి. మనం పరిసరాలను ప్రేమిస్తాము, ఇహలోకి పరలోకి గురించి కూడా తెలుసుకుంటాం మేడం గారు. అది అయితే అతీంద్రియ ఏమైంది? ఓకే, శ్రీలక్ష్మి గారు హ్యాండ్ రైస్ చేశారు. ఎస్ మేడం, నేను అసలు 1.5 month నుంచి అసలు సమంగా రావట్లేదు కదా క్లాసులకి, బాగుండట్లేదు ఒంట్లో. ఓకే. తొందరగా పడుకుని పోవడం, అంటే మధ్య మధ్యలో లేచిపోతుండడం, తెల్లవారు ఎప్పుడో లేవడం అలా అవుతున్నది అనమాట. అందుకు ఒంట్లో బాగాలేక మళ్ళీ కొంచెం రీసెంట్లీ ఇప్పుడు కొద్దిగా మళ్ళీ అటెండ్ అవుతున్నాను క్లాసులకి అన్నింటికి, అందుకే నేను చెప్పలేకపోయాను. ఓకే మేడం, నో ప్రాబ్లం. అవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేసుకోండి, సరిపోతుంది. బాగాలేదు మేడం, ఒంట్లో బాగాలేదు. 1.5 month నుంచి అలాగే కొంచెం చికాగ్గా బాధగా అలాగా పందిరాలు పడుకుంటూ పోవడము, లేట్ గా లేవడం, అలాగ అవ్వడం వల్ల క్లాసులకి అటెండ్ అవ్వలేకపోతున్నాను కరెక్ట్ గా. అంత పెద్ద సమస్య ఏమొచ్చిందండి? ఏంటో తెలియదు మేడం, అక్కడ హైదరాబాద్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కొంచెం నేను డల్ అయిపోయాను బాగా. తర్వాత ఏదో ఇంకా ఏంటో డిప్రెషన్ లోకి వెళ్ళానో తెలీదు, షుగరే తెలీదు, ఏదో మొత్తం మీద సంథింగ్ నేను ఫేస్ చేస్తున్నాను ప్రాబ్లం అయితే. ఓకే, అయితే నాకు రేపు పర్సనల్ గా కాల్ చేయండి. తప్పకుండా మేడం, తప్పకుండా బయటకు వచ్చేస్తారు, ఏం కాదు. ఓకే ఓకే, అందుకే మేడం. ఏం కాదు, సరిపోతారులేండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ చాలా. అందుకే యాక్టివ్ గా ఉండేది. సాటర్డే అంటే ఎంత సరదా ఉండేదో, అస్సలు ఆ సాటర్డే కూడా ఎప్పుడు లేస్తున్నానో తెలీదు, ఎప్పుడు పడుకుంటున్నానో తెలీదు. పాపం వీళ్ళకి కూడా ప్రాబ్లం చేస్తున్నాయంట ఏంటో మరి, అందువల్ల కొంచెం నేను అటెండ్ అవ్వలేకపోయాను. సారీ మేడం.
ఓకే, నో ప్రాబ్లం అండి, సరిపోతారులేండి. ఓకే మేడం. ఓకే, ఇంకా ఇంకా ఎవరన్నా? రవీంద్రరావు గారు సార్, నమస్తే మాకు మేడం గారు. అసలు నమస్తే. అసలు అతీంద్రియ జ్ఞానము అంటే ఏంటి? ఆ అతీంద్రియ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మూలం ఏమన్నా చెప్పగలుగుతారా? మీరైతే అన్ని నోట్ అది చేసుకుంటారని ఒకటి. పీనియల్ గ్రంథి మనకి ఇచ్చేటువంటి అనుభవాలే అతీంద్రియ అనుభవాలు. ఓకే. పీనియల్ గ్రంథి మనకి ఏదైతే ఇస్తుందో అనుభవాలని, ఆ అనుభవాలనే అతీంద్రియ అనుభవాలు అంటారు. ఇది పీనియల్ గ్రంథి ఏంటంటే దేహానికి ఆత్మకి అనుసంధానంగా ఉన్నది పీనియల్ గ్రంథి. అంటే అది ఒక యాంటీన్ లాగా పనిచేస్తుంది కాబట్టి మనకి ఒక లింక్ అన్నమాట అది. కాబట్టి ఆ యొక్క పీనియల్ గ్రంథిని మనం ఎప్పుడు శుద్ధంగా ఉంచుకోవాలని చెప్పుకున్నాం మేడం గారు. అది జనాభాలో ప్రస్తుతం 80% వరకు కామకేంద్రం దగ్గరే ఉన్నారు, అంటే మూలాధార చక్రం దగ్గరే ఆగిపోయి ఉన్నారు అందరూ. ఈ వాళ్ళు గనక చైతన్య స్థితికి అనమ స్థాయిలో ఉంది కాబట్టి వీళ్ళు శైశాత్మస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం చేసేసి చివరికి ఆజ్ఞాచక్రంగా చేరుకుంటే అప్పుడు వాళ్ళకి మూడో కన్ను తెరుచుకుంటుంది, అతీంద్రియ అనుభవాలు కలుగుతాయని తెలుసుకున్నాం మనం. ఈ యొక్క జ్ఞానేంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇచ్చేది బాహ్య అనుభవాలు ఇస్తున్నాయి మనకి. కళ్ళ ద్వారా చూస్తున్నాం, చెవుల ద్వారా వింటున్నాం, ముక్క ద్వారా వాసన, ఈ విధంగా బాహ్య అనుభవాలు ఇస్తున్నాయి. అలా కాకుండా ఇంద్రియాలకి అతీతంగా అనుభవాలు లోపల నుంచి ఏవైతే వస్తున్నాయో వాటిని చూసడానికి ఇవన్నీ ఏం పనికిరావు కాబట్టి మనకి అతీంద్రియ శక్తులు ఈ పీనియల్ గ్రాంథ్ ద్వారా మనం తీసుకోగలుగుతాం అనమాట. వాటిల్లో కొన్ని మనకి సార్ తెలియజేయడం జరిగింది. అవి టెలిపతి అనేది, సృజనాత్మకత, దృశ్యకరణ, క్లియర్ వాయిన్స్, ఇన్స్టిట్యూషన్, అవి అన్నమాట. అవి చెప్పమంటే గుర్తులు చెప్తాను మేడం గారు. అవి చెప్పండి సార్, ఎందుకంటే తెలియదు లేకపోతే కదా ఇక్కడ చాలా మందికి. పాపం విన్నా ఒకసారి అర్థం కాలేదు, మరేమో తెలియదు. ఇక్కడ సార్ చెప్పిన దాంట్లో మొట్టమొదటిది టెలిపతి గురించి చెప్పడం జరిగింది. టెలిపతి అంటే ఎక్కడో దూరంగా ఒకరు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఏదో మనకి మెసేజ్ పంపుతాం అనమాట. వారికి మనం మెసేజ్ పంపటము, లేకుంటే వారి దగ్గర నుంచి మనకి మెసేజ్ రావడమో ఏదో జరుగుతుంది. మనకి అనుకుంటాం మనకు దూరంగా మన బంధువులే ఉన్నారు, ఏమబ్బా ఇంకా ఏం కాల్ చేయలేదు అనుకున్నారు. కాసేపటికి నిజంగానే వాళ్ళు కాల్ చేస్తారు అనమాట. అంటే మనకి అదొక సిగ్నల్ లాగా వాళ్ళ దగ్గరికి పోయింది. ఆ దూరంతో లేదు, ఎంత దూరం ఉన్నారు, దగ్గరగా ఉన్నారు, దూరంగానే కాదు, ఎంత దూరం ఉన్నా సరే మన మనసు అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి ఒక సిగ్నల్ లాగా పనిచేసి మనకు ఖచ్చితంగా కాల్ చేస్తారు దగ్గర బంధువులు వాళ్ళకని. ఇంకా రెండోది సృజనాత్మక దృశ్యీకరణ, క్రియేటివ్ విజువలైజేషన్. అంటే ఎంత దూరం ఉన్నదానైనా సరే మనం దృశ్యీకరణ చేసుకుని వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించడం. అంటే ఇప్పుడు చంద్రమండలంలో అక్కడ కొండలు ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, ఒక ఊహిస్తా అనమాట. ఓహో ఈ విధంగా ఉన్నాయా, ఇట్లా జలపాతాలు ఉన్నాయా, ఇలా చెట్లు ఉన్నాయా, పర్వతాలు ఉన్నాయా, ఊహిస్తా అనమాట. అది ఒకటువంటి ఊహ, సృజనాత్మకంగా ఊహించుకుంటాం అనమాట. మనం ఏదైతే ప్రయత్నిస్తామో అది తర్వాత తెలుసుకోగలుగుతాం అనమాట. ఇకపోతే క్లియర్ వాయిన్స్. క్లియర్ వాయిన్స్ అంటే రిమోట్ విజన్ అంటారు అన్నమాట. దాన్ని ఎక్కడో జరుగుతున్న దాన్ని కళ్ళు మూసుకొని మూడో కన్ను చూడగలరు. ఎక్కడో జరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో ఒక ఒలింపిక్ గేమ్స్ జరుగుతుందా అనుకోండి, మనం ఇక్కడ కూర్చొని ఊహించుకుంటాం అనమాట. ఓహో ఇది జరుగుతుందా, ఇది జరుగుతుందా, లేకుంటే పలానా దగ్గర పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతుంది, అది మనం ఊహించుకుంటున్నాం అనమాట. ఆ విధంగా ఊహ అన్నమాట అది. ఆ యొక్క దాన్ని క్లియర్ వాయిన్స్ అంటారు అనమాట. కళ్ళు మూసుకొని మనం మూడో కన్నుతో తెలుసుకోగలుగుతాం అనమాట మనం. ఇకపోతే ఇంట్యూషన్. ఇంట్యూషన్ అనే దాన్ని మనకి మామూలుగా మనం ఉంటాము, మనం మామూలు కూర్చొని ఉంటాము, ఉన్నటువంటి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. మనకి ఏదో అనిపిస్తుంది. ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన యొక్క రైట్ బ్రెయిన్ నుంచి వస్తుంది. మనకి రైట్ బ్రెయిన్ కి ఆ యొక్క అతీంద్రియ శక్తులే ఉండేదన్నమాట. మనకి మంచి బాగా ఫాస్ట్ పనిచేసే రైట్ బ్రెయిన్ అనమాట. ఆ మెసేజ్లు అన్ని కూడా ఇంట్యూషన్ అని అంటారు అనమాట, రైట్ బ్రెయిన్ ఇచ్చే మెసేజ్. ఇకపోతే ఐదవది డేజావు. డేజావు అంటే పాస్ట్ లో ఒక ఎక్స్పీరియన్స్ పొంది ఉంటాము, కళ్ళు మూసుకుంటే మరలా అనుభవాన్ని పొందుతాం. ఇప్పుడు పాస్ట్ లో ఏదో ఒక జరిగి ఉంటుంది మనకి, మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాం అనుకో, ఆ యొక్క అంతకుముందు జరిగిన విషయాలన్నీ కూడా ఒకసారి రివీల్ అవుతాయి అనమాట. మళ్ళీ ఎట్లా జరిగింది, ఏ జరిగింది, ఎవరితో మాట్లాడారు, లేకుంటే ఎవరు ఎక్కడికి పోయినారు,
ఇవన్నీ కూడా వరుసగా వస్తాయి. ఒకవేళ మనమే ఒక దగ్గరికి పోయినా, మనం ఒక యాత్రగా పోయినాము, ఒకరిని దర్శించాము, మనం ఈ రోజు కూర్చున్నప్పుడు ఓహో మనం ఈ ట్రైన్ లో పోయినాం కదా, అక్కడ పలానా చూసాం కదా, అన్ని ఒకసారి సినిమా లాగా మన కళ్ళ ముందు మెదులుతాయి అన్నమాట. దాన్ని ఏమంటారంటే డేజావు అంటారు అనమాట. తర్వాత ఆటో రైటింగ్. ఆటో రైటింగ్ అంటే మన యొక్క మాస్టర్స్, మన పెద్ద మాస్టర్స్ ఏంటంటే వాళ్ళు, లేకుంటే మాస్టర్స్ కానీ, పెద్ద మాస్టర్స్ కానీ, లేకుంటే నార్మల్ గా ఆత్మలు కానీ మనకు ఆహ్వానించి కమ్యూనికేషన్ చేస్తున్నారు అనమాట. మన యొక్క సంబంధం లేకుండానే, మనకు సంబంధం లేదు, మనం కూర్చుంటాం, పెన్ను పట్టుకుంటాము, ఆటోమేటిక్ రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఆటో రైటింగ్ అంటారు దాన్ని. అంటే ఆత్మలే మన చేత రాయిపిస్తాయి అనమాట. నిజంగా మనకి ఆ విషయాలు మనం నిజంగా తెలియవు మనకు. అది ఆ ఆత్మలు తిప్పిన దాని వల్లనే మనం రాసుకుంటా పోతా ఉంటాం అనమాట. దాన్ని ఆటో రైటింగ్ అంటారు అనమాట. ఇంకపోతే టెలికి నెసెస్ అంటే థాట్ పవర్ ని ఉపయోగించి దూరంగా ఉన్న వస్తువుల్ని కదిలించడం. ఇప్పుడు సైన్స్ వద్ద దానికి ఆధారం లేదంట. ఇప్పుడు మన దూరంగా ఒక వస్తువు ఉంది, ఒక కుర్చీ ఉంది, మనం మన థాట్ రిలీజ్ చేస్తాం అనమాట, ఆ కుర్చీ పక్క జరగాలి అని చెప్పేసి. అట్లాగే కుర్చీ సార్ చూస్తూ ఉంటే కాసేపు ఆ కుర్చీ ఖచ్చితంగా పక్కగా జరుగుతుంది అనమాట. దాన్నే థాట్ పవర్ ఉపయోగించి చేయడం అనమాట. అట్లాగే ఇదివరకు రోజుల్లో కొంతమంది ఇదే విధంగా ఇంకోటి ఏంటంటే, ఒక దూరంగా ఉండే వస్తువుల్ని చూసినప్పుడు ఆటోమేటిక్ గా గాజు గ్లాసులు పగిలిపోతాయి అంటారు. అది కూడా పవరే, ఒక రకంగా పవర్ అనమాట. అది ఆ విధంగా ఉన్నది థాట్ పవర్ ఉపయోగించి ఆ వస్తువుల్ని దూరంగా జరపబోతున్నారు. ఇంకపోతే ప్రీ మ్యానిషర్ అంటే మనకు ముందు జరగబోయే విషయాలని, అంటే దగ్గరగా ఫ్యూచర్ ఉన్న విషయాలని మనం ముందుగానే తెలుసుకుంటాం అనమాట. పలానా రోజు పలానా జరగవచ్చు, మనకి ముందు జాగ్రత్త పడతాం అనమాట. దాన్ని తెలుసుకుంటాం వల్ల మనం ముందుగా చెప్పకూడదు ఎవరికి అలాంటి విషయాలని, కానీ జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనకి ముందు జాగ్రత్త కోసంగా ప్రీ మ్యానిషర్ అంటారు అనమాట, మానిషర్. తర్వాత క్లియర్ ఆడియన్స్ అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటాము, లోపల నుంచి సౌండ్ వినిపిస్తుంది. మనం కళ్ళు మూసుకొని కూర్చుంటాము, ఏదో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ శబ్దాలు వినిపించడానికి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకపోతే 10వది ఆస్ట్రల్ ట్రావెల్. మనం ధ్యానంలో ఎక్కువగా చేసే కొద్దీ మన యొక్క శరీరం నుంచి ఈ యొక్క సూక్ష్మ శరీరము విడుదలయ్యేసి, ఆస్ట్రల్ బాడీ విడుదలయ్యేసి వేరే వేరే లోకాలంతా కూడా తిరిగి వస్తుంది. సాధ్యంత వరకు రాత్రి సమయాల్లో మనం కొనుక్కుని డీప్ స్లీప్ లో ఉండేటప్పుడు ఆటోమేటిక్ ప్రతి ఒక్కరు కూడా మనకు తెలియకుండానే ఆ యొక్క సూక్ష్మ ప్రయాణం చేస్తూ ఉంటారు. కాకుంటే మనం ధ్యానం చేసేవాళ్ళు బాగా ధ్యానం చేసేవాళ్ళు, వాళ్ళు కావాలనుకుంటే శరీరం నుంచి విడుదల కావచ్చు అనమాట. బాగా విడుదలవుతారు వాళ్ళు. విడుదల చేసేసి ఎక్కడికి కావాలన్న అక్కడికి పోయేసి వస్తారు అనమాట వాళ్ళు. దాన్ని ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. పోయేసేసి అక్కడ ఉన్న విషయాలను తెలుసుకునేసి మళ్ళా వచ్చేస్తుంది బాడీలోకి, ఆత్మ బాడీలోకి వచ్చేస్తుంది అనమాట. అంటే సూక్ష్మ శరీర యానం అది ఆస్ట్రల్ ట్రావెల్. అది మామూలుగా సార్ ఏంటంటే ఒక 10 పాయింట్లు చెప్పాడు. వాటిల్లో మళ్ళా సృజనాత్మక దృశ్యీకరణ గురించి వివరంగా చెప్పడం జరిగింది మొదటి రోజు. అదేంటంటే అక్కడ సీక్రెట్ బుక్ అనేది ఒకటి ఉందంట. దాని ద్వారా మనకి ఆ సృజనాత్మక దృశ్యీకరణని మనం చెప్పుకోవడం జరిగింది. ఎట్లాగంటే ఇప్పుడు క్రికెట్ ప్లేయరే ఉన్నారు, అతడు ముందుగానే ఊహిస్తాడు, ఆహా నేను ఈ విధంగా ఆడతాను, ఈ పలానా వాళ్ళు పలానా దగ్గర నిలబడుకోవాలి, ఈ విధంగా క్యాచ్ పట్టాలి, ఈ విధంగా ఆడుకునేసి మేము ఖచ్చితంగా మా టీము గెలవాలి అని వాళ్ళు ముందుగానే ఒక విజువలేషన్ పెంచుకుంటారు అనమాట. అంటే క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళు ఒక ఊహని క్రియేట్ చేసుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ యొక్క గేమ్ లో గెలవడం జరుగుతుంది. అది సృజనాత్మక దృశ్యీకరణ అంటారు అనమాట. అంటే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు అనమాట. ఆ విధంగా అంటే పాజిటివ్ థింకింగ్ చేసిన దాని వల్ల ఆలోచనలు ఎప్పుడు కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. మనం ఏం గెలుస్తాం, అవతల చాలా ఎక్కువ బలంగా ఉండాలి మన టీం కంటే కూడా, మనం గెలవలేము అనుకుంటే ఖచ్చితంగా గెలవకుండా ఓడిపోతారు. కాదు, మనమే గెలవగలము, మనకంటే వాళ్ళు ఏం గొప్పవాళ్ళు కాదు, ఖచ్చితంగా గెలవగలము అనేసి మనం ముందుగానే స్ట్రాంగ్ ఫీలింగ్ పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు. అది మామూలుగా క్రికెట్ ప్లేయర్స్ కానీ, ఈ విధంగా సినిమా స్టార్స్ కూడా వాళ్ళు ఏంటంటే సినిమా రిలీజ్ కాబోయే ముందుగానే తెలిసాడు, వాళ్ళు ముందుగా థాట్ పెట్టుకుంటారు అన్నమాట. ఈ సినిమా మంచి విజయవంతంగా బాక్స్ ఆఫీస్ బద్దలైతే వస్తుంది, మంచి కలెక్షన్స్ వస్తాయని పెట్టుకుంటారు. అదే విధంగా జరుగుతుంది అన్నమాట. అది ఆ విధంగా దాన్ని ఏమంటే బిలీవ్ యువర్ సెల్ఫ్, నమ్మడం విశ్వసించడం అనమాట. ఎప్పుడు కూడా మనం నమ్ముకోవాలి, స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉండాలన్నమాట, మన ఎమోషనల్ గా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కారు కొనుక్కోవాలనుకున్నాం,
కారు కొనుక్కోవాలని కానీ అయిపోతుందా? దానికి తగిన కృషి చేయాలి. మన ఊహని జోడించాలన్నమాట. మన స్ట్రాంగ్ ఫీలింగ్ అంటే ఏంది? నేను ఒక కారు కొనుక్కున్నాను, ఆ కారు కూడా ఏ రంగులో ఉంటుంది? ఎర్ర రంగులో ఉంటుంది. నాకు ఇష్టమైన రంగు ఎర్ర రంగు అనుకుంటాను కాబట్టి ఎర్ర రంగులో ఉంటుంది. నేను ఆ కారులో కూర్చున్నాను. నేను, మా పిల్లలు, మా యొక్క సతీమణి అందరూ కూడా ఆ కారులో పలానా దగ్గరికి సీషోర్కి పోతూ ఉన్నాము. అట్లాగా ఊహించుకుంటారు అనమాట. అది ఊహ ఖచ్చితంగా కొద్ది రోజులకి సేమ్ అదే విధంగా జరుగుతుంది. అతనికి ఏంటంటే డబ్బులు సమకూరడము, ఆ యొక్క కారుని కొనుక్కోవడము, అతను ఏ విధంగా అయితే ఊహించుకున్నాడో అదే విధంగా పోగలుగుతాడు అనమాట. కాబట్టి ఆ విధంగా మనకి ఖచ్చితంగా మంచి స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండాలన్నమాట. ఆ ఫీలింగ్ తగినట్టుగా మనం ప్రయత్నం కూడా చేయాలి. ప్రయత్నం లేకుండా ఊరికనే నా కారు కొనుక్కోవాలి, కారు అనుకుంటే సరిపోదు. మనకి ఊహ స్ట్రాంగ్ గా ఉండాలి, దానికి తగిన కృషి కూడా చేయాలన్నమాట. చేసినప్పుడే మనకి ఖచ్చితంగా ఆ యొక్క సృజనాత్మక దృశ్యీకరణ అనుకున్న దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో అవుతాం అనమాట. ఖచ్చితంగా అది అవుతుంది, సక్సెస్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఒక ఉదాహరణ కూడా సార్ చెప్పడం జరిగింది. ఆ యొక్క కారు కొనుక్కునేదే. ఆ కారు కొనుక్కునే వ్యక్తి అంటే 18 సంవత్సరాల అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి అమెరికన్ స్టూడ్ బ్రేకర్ కారు కొనాలనేటువంటి ఒక బలమైన అభిప్రాయం ఉందన్నమాట. కానీ వాళ్ళ నాన్నకి అతనికి కొనిచ్చే శక్తి ఉన్నా కూడా ఆ అబ్బాయి అంత పెద్ద కారునికి తోలితే ప్రమాదం జరగద్దనే ఉద్దేశంతో అతనికి కొనివ్వడు అనమాట. కానీ ఈ అబ్బాయికి మాత్రం ఎట్లయినా సరే ఈ కారుని నేను ఉన్న అలాంటి కారు అంటే వాళ్ళ నాన్నకు ఉంది, వాడికి కేవలం పెట్రోల్ పెట్టుకొచ్చడానికి, గాలి పడుచుకోవడానికి ఇస్తాడే గానీ ఆ కారుని ఎప్పుడు కూడా ఇవ్వడు అనమాట. కాబట్టి ఎవరో పక్కింటి వాళ్ళ కారుని ఉపయోగించుకునేసి అతను మొత్తం మీద కారు తోడడం నేర్చుకుంటాడు. ఈ అబ్బాయికి ఏంటంటే స్టాండర్డ్ హెరాల్డ్ కాల్డ్ అనే దాన్ని స్పోర్ట్స్ వెహికల్ ఉంటుంది అనమాట. పిల్లకాయలకి ఎక్కువగా స్పోర్ట్స్ వెహికల్స్ కొనడం ఇష్టం కదా, అలాంటి కారు కొనాలనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న కొనివ్వడు. ఒకరోజు అనుకోకుండా ఏం జరుగుతుందంటే, వాళ్ళు షెడ్ దగ్గరికి పోయినప్పుడు ఒక కారుకి పెయింట్ చేస్తూ ఉంటారు. ఇతను ఏ కారు అయితే కొనాలనుకున్నాడో, వాళ్ళ నాన్న చేత కనిపించాలనుకున్నాడో దానికి పెయింట్ చేస్తూ ఉంటారు అనమాట. పెయింట్ చేస్తుంటే ఎర్ర రంగు పెయింట్ చేస్తున్నాడు, అందులో ఇతను కారు. అప్పుడు ఆ అబ్బాయికి ఈ కారు మనకు కొని ఇస్తే బాగుండే, కానీ మా నాన్న కొనివ్వడు కదా నాకు అనేసి అప్పటికి అడుగుతాడు. అయినాకనే వాళ్ళ నాన్న కొనివ్వడు అనమాట. సరే, ఇంటికి పోయిన తర్వాత ఈ అబ్బాయి బలంగా నమ్ముకుంటాడు కాబట్టి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ నాన్నకి ఎందుకునో మనసు మారిపోయేసి ఆ యొక్క కారునే మళ్ళా కొనిస్తాడు అనమాట. కాబట్టి ఆ విధంగా ఆ అబ్బాయి యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్ వల్ల ఆ కారు అతనికి లభించింది. లేకుంటే లభించుండదు కాదు, వాళ్ళ నాన్న నిజంగా కొనివ్వడు. కానీ అతను బాగా బలంగా నమ్మాడు కాబట్టి ఇచ్చాడు అనమాట. అట్లాగే ఇంకొక ఉదాహరణలో ఏంటంటే, ఒక 23 సంవత్సరాల అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి ఒక ఆఫీస్ ఉంటుంది అనమాట. ఆ ఆఫీస్ నేను చిన్నప్పుడు కొనుక్కుంటాడు. అది చాలా ఇరుకు వీధిలో ఉంటుంది అనమాట. అది ఆఫీసు ఆ ఇరుకు వీధిలోకి ఏ కార్లు రావు, ఏవి పోలేవు. కానీ ఈ అబ్బాయి మాత్రం ఆఫీసులోనే ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు, కంపెనీ వ్యవహారాలు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇతనికి ఒక బలమైన కోరిక ఒకటి ఉంది. నేను ఎప్పటికైనా సరే అన్ని ప్రధానమైన వీధిలో అందరికి కనిపించేటట్టుగా మరొక ఆఫీస్ నేను కొనుక్కోవాలి అనేటువంటి ఒక పెద్ద ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఆ విధంగా అతను ఎన్నో రోజులు ఆ దాన్ని భావన చేస్తూ ఉంటాడు. మొత్తం మీద ఒక రోజు ఏంటంటే, అతను ఏ విధంగా అనుకుంటున్నాడో అదే విధంగా ఒక ఆఫీస్ కనిపిస్తుంది అనమాట. అతను పోయే దారిలో కనిపిస్తుంది, మిద్దె మీద ఉంటుంది. అది పోయి చూస్తాడు అనమాట. పోయి చూస్తే అబ్బా, నాకు నేను అనుకున్నటువంటి ఇది బాగుంది, ఇక్కడి నుంచి అయితే అందరూ కనిపిస్తుంటారు, నా యొక్క ఆఫీస్కి అందరూ వస్తారు అని నమ్ముతాడు అనమాట. అట్లా కానీ అతనికి అది అమ్మరు కదా. అది తర్వాత కనుక్కుంటే ఆ యొక్క ఆఫీస్ అనేది కోర్టు కేసులో ఉంటుంది, ఒక సంస్థ తీసుకో ఉంటారు, కోర్టు కేసులో ఉంటుందని తెలుస్తుంది అనమాట. మరి ఇది కోర్టు కేసులో ఉంది అని ఎవరు కొనరు. కానీ ఒక రోజు ఏమవుతుందంటే, ఇతని దగ్గర బంధువు వాళ్ళ ఇంటికి వచ్చేసేసి ఈ అబ్బాయితో మాట్లాడుతూ ఆ యొక్క ఆఫీస్ విషయం చెప్తారనమాట. చెప్పేసేసి ఆ యొక్క ఆఫీసు ఆ యొక్క ఎవరికైతే కోర్టు సంబంధమైన కేసులు ఉన్నాయో వాళ్ళు కోర్టులో కాకుండా బయటనే దాన్ని పరిష్కరించుకుంటాం అనుకుంటున్నారు, నీకు ఒకవేళ కొనాలని ఉంటే దాన్ని కొనుక్కోమని చెప్తారనమాట. ఈ అబ్బాయి డబ్బులు చాలా పోగేసి ఉంటాడు, కానీ ఆ డబ్బు సరిపోదన్నమాట. వాళ్ళు చెప్పే రేటుకి ఇతని దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. ఎట్లా చేయాలబ్బా అన్నట్టు ఆలోచించినప్పుడు ఇతనికి ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీకి ఒక పెద్ద ఆర్డర్ వస్తుంది అనమాట. తెలియకుండానే ఒక ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ లో అతనికి 20 లక్షల రూపాయలు వస్తాయి. కాబట్టి అతనికి
కావాల్సిన డబ్బు సమకూరింది, అతను అనుకున్న విధంగా ఆ యొక్క పెద్ద ఆఫీసుని కొనుక్కోవడం జరిగింది అనమాట. ఈ విధంగా బలమైనటువంటి ఫీలింగ్ ఉంటే, స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందనేసి దీనివల్ల మనం ఈ 2 ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం అనమాట. ఇకపోతే మెయిన్ గా ఇంట్యూషన్ గురించి. ఇంట్యూషన్ అంటే అంతర్వాణి. అంతర్వాణి అంటే సోల్ టాక్, అంటే మన యొక్క ఆత్మ చెప్పేటువంటి అదే మాటలు అనమాట. మనకు తెలియకుండానే మనం ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు మన ఆత్మ ఖచ్చితంగా ఏదో ఒక విషయం చెప్తూనే ఉంటుంది ఎప్పుడు మనకి. మన ఆలోచన కాదు అది, ఆత్మ మన ఒక పని చేయబోతున్నాంటో ఇది పని చెయ్యొచ్చా చేయకూడదా అనేసి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది అన్నమాట. కానీ మనం ఏం చేస్తాము, అది లెక్క చేయము. అది ఏదోలే అనేసి మన పాడి మన యొక్క మనలానే మనం చేస్తున్నాం. దాన్నే గట్ ఫీలింగ్ అంటారు అన్నమాట, బలంగా నమ్ముకోవడం. అది ఈ ఆత్మ అనేది ఎప్పుడు కూడా మనకి సత్యమే చెప్తుంది, కానీ మనం మాత్రం దాని మాటలో వినం. ఎప్పుడు కూడా మనం దానికి వ్యతిరేకంగా చేస్తాము. అందరూ కాదులేండి, ఎక్కువ మంది వ్యతిరేకంగా చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా అపజయం పాలవుతుంటారు అనమాట. ఈ యొక్క మనకి బ్రెయిన్ 2 ఉన్నాయని చెప్పుకున్నాం. బ్రెయిన్ 2 భాగాలు ఉంటాయి, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంటుంది. రైట్ బ్రెయిన్ అనేది ఏంటంటే మన విశ్వానికి అనుసంధానమై ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ అనేది మనకి మామూలుగా ప్రాపంచికంగా చేసే పనులకు బాగా ఉపయోగపడుతుంది లెఫ్ట్ బ్రెయిన్. ఆధ్యాత్మికంగా చేసే పనులు, విశ్వానికి సంబంధించిన పనులు చేసడానికి రైట్ బ్రెయిన్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఈ రైట్ బ్రెయిన్ తో మనం ఎక్కువగా పనిచేసుకోవాలంటే, రైట్ బ్రెయిన్ బాగా పనిచేయాలని మనం ఏం చేయాలి, బాగా ధ్యానం చేయాలి. బాగా ధ్యానం చేస్తున్నప్పుడే మన రైట్ బ్రెయిన్ మనకి వస్తుంది అనమాట. ఈ మన యొక్క శాస్త్రవేత్తలు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువగా పనిచేసేది రైట్ బ్రెయిన్ తోనే పనిచేస్తారు. ఆ రైట్ బ్రెయిన్ తో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు అన్ని విజయాలు సాధించగలుగుతారు. మనకి ఐన్స్టీన్ గురించి మనకు అందరికీ తెలిసి ఉంటుంది. ఐన్స్టీన్ గారికి, అతను ఎక్కువగా సైంటిస్ట్ కదా, ఎప్పుడు ఎడతెరిపి లేకుండా పనిచేసేవాడు, ఏదేదో కనుక్కునే దానికోసంగా. ఒక్కోసారి అతను ఏంటంటే అతని పేరు కూడా మర్చిపోయేవాడు. నా పేరు ఏంది కూడా తెలియదు. వాళ్ళ భార్య పేరు మర్చిపోయేవాడు, వాళ్ళ ఇంటి అడ్రస్ మర్చిపోయేవాడు. అంతగా అతను చేసే పనిలో లీనమైపోయి ఉండేవాడు అనమాట ఐన్స్టీన్ అతను. మనకి మామూలుగా మన మెదడు యొక్క కెపాసిటీ 100% ఉందనుకోండి, ఆ ఐన్స్టీన్ అనే అంతగా పనిచేసిన ఐన్స్టీన్ యొక్క మెదడు కూడా 5 నుంచి 10% వరకు ఉపయోగించుకోగలిగినాడు. 5 నుంచి 10% వరకు ఉపయోగించాడు అంత. ఉపయోగిస్తేనే అంత ఎక్కువగా కనుక్కున్నాడు. నిజంగా 100% ఉపయోగించుంటే ఇంకెంత కనుక్కుంటాడు. అతనితో పోలిస్తే, అంటే అంత పెద్ద శాస్త్రవేత్తే 5 నుంచి 10% ఉపయోగించినాడు మెదడుని అనుకుంటే, మనం ఎంత ఉపయోగిస్తున్నాము, కనీసము ఒక 0.1 0.2 అన్నా ఉపయోగించడం లేదు. కాబట్టి మనం బాగా ధ్యానం చేసుకునేసి మన యొక్క బ్రెయిన్ పవర్ ని పెంచుకోవాలి. బ్రెయిన్ చాలా పని చేయించాలా ఎక్కువగా. మన ఎంతసేపటికి బ్రెయిన్ కి ఏం పని లేదు. ఇప్పుడు ఆకలి చూడండి, ఇప్పుడు మెదడుకి పని లేకుండా చేస్తున్నారు. 5 రోజులు ఎంత అంటే 5 రోజులు అంటే క్యాల్కులేటర్ కొడుతున్నాడు, కానీ 5 రోజులు 10 అని చెప్పడం లేదు పిల్లకాయలు కూడా. కాబట్టి బ్రెయిన్ కి పని లేకుండా చేసుకోకూడదు అనమాట. బ్రెయిన్ తో ఎప్పుడు కూడా బాగా కసరత్తు చేస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ రైట్ బ్రెయిన్ అయితే ఎవరైతే యాక్టివేట్ చేస్తున్నారో, అంటే మన యోగులు కానీ ఋషులు కానీ రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు విశ్వంతో కనెక్షన్ పెట్టుకునేసి, ఈ విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ లోకంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ముందు జరగబోయేది ఏంటి, తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు అన్నమాట వాళ్ళు. కాబట్టి తెలుసుకున్నారు కాబట్టి మనకు చెప్పగలిగినాడు. ఇప్పుడు మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు. ఎప్పుడో జరగబోయే విషయాన్ని కూడా ఆయన కాలజ్ఞాన గ్రంథాల్లో మనకి రచించినాడు. అట్లాగా మన యొక్క వాళ్ళ యొక్క బ్రెయిన్, రైట్ బ్రెయిన్ బాగా యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలిగినారు అనమాట. కాబట్టి మన యోగులు ఋషులందరూ కూడా రైట్ బ్రెయిన్ ని యాక్టివేట్ చేసుకున్న వాళ్ళే. మనం ఏం చేస్తున్నామంటే, మనకు 64 కళలు ఉన్నాయి. ఈ 64 కళల్లో కూడా మన ధ్యానం అనేది కూడా కళే. మనందరం ధ్యానంలోకి వచ్చిన్నాం కాబట్టి మనందరం కూడా కనీసం ఒక కళలోనైనా ఉండాం. మనం ఇప్పుడు ఏ కళలో లేకపోయినా ధ్యానం అనే కళలో మనం అందరం ఉన్నాం, అంతవరకు మంచిదే. కాబట్టి మనం ఎక్కువగా ఆ ధ్యానాన్ని ఎక్కువ చేసుకునేసి యాక్టివేషన్ బాగా బ్రెయిన్ ని కాపాడుకుంటే మన యొక్క ఇంట్యూషన్ అద్భుతంగా పనిచేస్తుంది. రైట్ బ్రెయిన్ ఎప్పుడైతే బాగా యాక్టివ్ గా పనిచేస్తుందో మన ఇంట్యూషన్ బాగా, అంటే మన అంతర్వాణి బాగా పనిచేస్తుంది. అంటే మనకి ఏం జరుగుతుంది, మనం ఎదుట ఒక వ్యక్తి ఇచ్చాడు, అతను చూడగానే మనం చెప్పగలుగుతాం అనమాట. ఓహో, ఇతను ఈ పని మీద వచ్చాడా, ఇతను ఎత్తుగా ఉన్నాడా, మనం చూడంగా చెప్పగలుగుతాం అనమాట. అట్లాగే మనం ఎక్కడికి పోతున్నాము, ఆ పని జరుగుతుందా జరగదా,
అని వెంటనే తెలిసిపోతుంది అనమాట. మన యొక్క ఆత్మ అంతర్వాణి చెప్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనకి ఎక్కువగా ధ్యానం చేసుకుంటే మనకి రైట్ బ్రెయిన్ మనకి యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఉంటే మనకు కావాల్సినవి మనం సాధించుకోగలుగుతాము అని చెప్పుకుంటున్నాను అనమాట. అట్లాగే ఈ ఇంట్యూషన్ కి ఒక ఉదాహరణ కూడా మనకు తెలుసుకోవడం, 2 ఉదాహరణలు తెలుసుకున్నాము. అవి కూడా ఒకసారి చెప్పుకుందాం. ఒకసారి ఎవరైనా మళ్ళీ ఒకసారి నెత్తికి తెచ్చుకుందాం. ఒక ఐటీ ఎంప్లాయీ ఇక్కడ బెంగళూరులో ఉన్నాడు. ఐటీ ఎంప్లాయీ అనమాట అతను. వాళ్ళ అక్క బావ ఏమంటే హైదరాబాద్ లో ఉన్నారన్నమాట. వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఒకరోజు నిద్రలేం కానీ ఆ యొక్క ఐటీ ఎంప్లాయీకి ఎందుకో వాళ్ళ బావకి ఏదో ప్రమాదం జరిగింది అనేసి ఒక వాయిస్ వినిపిస్తా ఉంటది అనమాట. మీ బావకి ఏదో జరిగింది, మీ బావకి ఏదో జరిగింది అనేసి. ఎందుకు నాకు ఎట్లా ఉందనేసి కాసేపు తర్వాత ఇంటికి ఫోన్ చేస్తాడు అనమాట. కాసేపు ఫోన్ చేస్తే వాళ్ళ అక్క ఫోన్ తీసుకునేసి అక్క ఏం సంగతులు అంటే, బావ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్పొద్దు అనమాట. అంటే బావ బాగున్నట్టే కదా. సరే ఈయన కూడా ఆఫీస్కి పోతాడు. ఆఫీస్కి పోయిన తర్వాత కూడా అదే వాయిస్ వినిపిస్తా ఉంటుంది. నీ బావకి ఏదో బాగలేదు 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 అని వినిపిస్తుంటుంది అనమాట. అప్పుడు ఏమంటే మళ్ళా వాళ్ళ ఆఫీసులో పనిచేసే ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు అనమాట. మా బావ ఉన్నాడా, ఏం చేస్తాడంటే ఆఫీసులో వర్క్ చేసుకుంటున్నాడు అని చెప్తారన్నమాట. సరే ఈయనకు మాత్రం అట్లాగే అనిపిస్తుంది. లేకే సరే ఎందుకైనా మంచిది అనేసి ఇతను ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుని ప్రేయర్ చేసుకుంటారు అనమాట. మా బావకి ఏం జరగకూడదు, ప్రమాదం నుంచి కాపాడండి అని చెప్పి ప్రేయర్ చేసుకుంటారు అనమాట. సరే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అట్లాగే ఫీలింగ్ వస్తూనే ఉంటుంది. హాస్పిటల్ చేర్పించినట్టుగా, హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట అతనికి. అప్పుడు ఆ రోజు రాత్రి 11:30 వాళ్ళ అక్క ఫోన్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇప్పుడు వెంటనే ఫోన్ తీసుకునేసి ఏమక్క అని అంటే, రే బావకి ఆఫీస్ నుంచి వస్తా ఉంటే చిన్న యాక్సిడెంట్ జరిగిందిరా, కొద్దిగా కాలు ఫ్రాక్చర్ అయింది, ఏం పర్వాలేదు హాస్పిటల్ చేర్పించున్నాము అని చెప్పొద్దు అనమాట. అప్పుడు ఓహో ఇది జరిగిందా, కానీ ఇతను ప్రార్థన చేయడం వల్ల అతనికి పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఆ ఇంట్యూషన్ మాత్రం ఖచ్చితంగా జరిగింది అనమాట. అంతే. ఆ విధంగా అతనికి ఆ ఇంట్యూషన్ అనే దానికి ఉదాహరణ అనమాట. అంటే అతనికి ముందుగానే తెలిసిపోయింది వాళ్ళ బావకి ప్రమాదం జరగద్ది అనేసి. ఖచ్చితంగా అలాగే జరిగింది అనమాట. అదొక ఉదాహరణ అనమాట. అట్లాగే ఇంకొకటి, మధ్యప్రదేశ్ లో ఇండోర్ అనే దగ్గర ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అత్తమామలు ఉన్నారు. వాళ్ళ అత్తమామలు ఆ రోజే వాళ్ళు ప్లేన్ లో యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళిపోతారు అనమాట ఆ రోజు సాయంత్రం. సరే వాళ్ళకి ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు, భార్యాభర్త ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక సినిమా, అప్పుడేదో కొత్త సినిమా రిలీజ్ అయి ఉంటుంది. ఆ సినిమా చూడాలని కోరిక ఉండేసి, సరే మన ఇద్దరమే కదా ఇంట్లో ఉన్నాము, మనం ఆ సినిమా చూద్దాం పద అనేసి వాళ్ళు సినిమాకి పోతారు అన్నమాట సాయంత్రం. సినిమాకి పోయేసి సినిమా జరుగుతుంటుంది, ప్రశాంతంగా చూస్తూ ఉంటారు. ఆ సినిమాలో ఏంటంటే ఆ యొక్క ఒక ఫంక్షన్ జరుగుతా ఉంటే ఆ ఫంక్షన్ లో ఈ యొక్క క్రాకర్స్ అంటే అవి వెలిగిస్తారు కదా, డామ్ అని పేలి అలాంటివి పేలుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఈవిడికి ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంటి దగ్గర ఏదో కాలుతూ ఉంది, ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంది అనేసి ఫీలింగ్ వస్తుంది అనమాట. అక్కడ సినిమాలో చూస్తుంది. ఈయనకి ఇంటి దగ్గర జరిగినట్టే వస్తూ ఉంది అనమాట. కాసేపు గమ్ముకుంటది. వాళ్ళ భర్త చెప్పొద్ది, ఏం లేదు మన దగ్గర ఏం ఫైర్ యాక్సిడెంట్ జరగదు, మన ఇంట్లో జరగదు, ఏం జరగదు అని కొట్టేస్తాడు అనమాట. కానీ ఆమెకి బలంగా అనిపించింది కదా, వాళ్ళ భర్తని పోటు పెట్టి పద సినిమా కాలం మొదలు చూడొచ్చు, రేపు వచ్చి చూద్దాము, మన ఇంటికి పోదాం అనేసి భర్తను తీసుకొని ఇంటికి వెళ్ళి తీసుకుపోతారు. పోయేలాకే గేట్ దగ్గరికి పోతే ఏం లేదు, ఎవ్వరు ఏం కలరు, అంత ప్రశాంతంగా ఉన్నారు. సరే బయట గేట్ తాళం తీసుకొని లోపలికి పోతారు. లోపల గదిలో కూడా పోతారు అనమాట. అయినా సరే అంతా బాగానే ఉంటది. అప్పుడు వాళ్ళ భర్త ఏమంటే ఆమె సారి చూస్తాడు అనమాట. చూడు అనవసరంగా మంచి సినిమా పాడు చేసేవు, ఇక్కడ ఏం జరగలేదు కదా అని అంటాడు. సరే ఆమె అట్లా అన్ని గదులు చూసుకుంటా బెడ్రూమ్ లోకి పోయేటప్పటికి వేరే ఒక రూమ్ లో పోయేటప్పటికి ఆ రూమ్ లో అప్పుడే పొగ వస్తా ఉంటుంది అనమాట. ఆ పొగ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు వాళ్ళ అత్తమామలు ప్రయాణం చేసి పోయేటప్పుడు దేవుడి దగ్గర దీపారాధన చేసి పోయి ఉంటారు అనమాట. వాళ్ళ ఇంట్లో ఎలుకలు ఉంటాయి కాబట్టి ఆ ఎలుకలు దీపారాధనని తోసేసినాయి, ఆ పరిగెత్తడంలో తోసేసినాయి. ఆ దీపారాధన కాస్త చల్లగా ఏమంటే ఆ యొక్క కింద ఉండే క్లాత్ అవన్నీ మండుకుంటా చల్లగా అప్పుడే మొదలైంది అనమాట. ఎప్పుడైతే అది చూసినాడు ఆ భర్త కూడా చూశాడు, అవును కరెక్టేను, నువ్వు కనుక మనం ఇప్పుడు రాకుండా ఉంటే చాలా ప్రమాదం జరిగి ఉండేది. ఎందుకంటే క్రమక్రమంగా అంతగా లోపలంతా ఇంటీరియర్ డెకరేషన్ చేస్తుంటారు కదా, మొత్తము దగలపడిపోయి ఉండేది అనమాట. ఆ విధంగా
కొందరికి ఆ ఇంట్యూషన్ అనేది వస్తూ ఉంటుంది, అంతర్గాన్ని చెప్తూ ఉంటుంది అనమాట, బలంగా ఉంటుంది. అదే అతీంద్రియ శక్తులు అంటే అవే అన్నమాట. వాటిల్లో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 8 ఉన్నాయి. ఆ 8 గురించి తర్వాత క్లాసుల్లో సార్ ద్వారా తెలుసుకుందాం, వివరంగా తెలుసుకుందాం. మనం జస్ట్ ఒక హెడ్డింగ్ మాత్రం చెప్పుకున్నాము, మరో 2 మాత్రము వివరంగా తెలుసుకుందాం, సార్ చెప్తాడు. అది ఇక్కడ మొత్తం మీద పీనియల్ గ్రాండ్ యొక్క పనులు అన్నమాట ఇవన్నీ కూడా. పీనియల్ గ్రాండ్ ఎప్పుడైతే మనకి యాక్టివ్ గా ఉంటుందో అప్పుడే మనకి ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి పీనియల్ గ్రాండ్ ని మనము యాక్టివ్ గా ఉంచుకోవడం తెలుసుకోవాలి. పీనియల్ గ్లాండ్ మనకు అంతకుముందు 5 క్లాసులు సార్ చెప్పడం జరిగింది. పీనియల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ మెదడులో చిన్న మెదడుకి పెద్ద మెదడుకి మధ్య భాగంలో ఉంటుంది, చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది అనమాట, చాలా చిన్న పరిమాణం. అంత చిన్న పరిమాణం పీనియల్ గ్లాండ్ మనకి ఎన్నో పనులు చేసి పడుతుంది. ఆ పీనియల్ గ్లాండే మనకి ఒక యాంటిన్ లాగా పనిచేసి మనకి ఆ యొక్క విశ్వంతో కనెక్షన్ చేస్తుంది అనమాట, చేస్తుంది. కాబట్టి ఆ పీనియల్ గ్లాండ్ అసలు ఎందుకు మూసుకొని పోతుంది, ఆ మూసుకోపోయేదానికి కారణాలు ఏంటి, దాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, మనం అన్ని కూడా మనం వివరంగా తెలుసుకున్నాము. కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్పమంటే ఈసారి చెప్తాను మళ్ళీ ఒకసారి క్లాసులో. ఆ 5 క్లాసుల యొక్క సారాంశాన్ని మొత్తంగా ఒకసారి చెప్పుకుంటే అందరికి కూడా తెలుసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, చాలా చాలా ఈ అద్భుతంగా యొక్క అవకాశం వివరించారు. ఇచ్చినటువంటి మేడం గారికి ధన్యవాదాలు. ఇప్పటికిప్పుడు చెప్పినా కానీ ఇంత అద్భుతంగా మీరు ఓపెన్ చేసి టక అంతా చెప్పేస్తున్నారు. అంత బాగా నోట్ చేసుకున్నారో మీరు. మొత్తం సార్ వచ్చిన ప్రతి పాయింట్ నోట్ చేసేసుకున్నారు. చాలా చక్కగా చెప్పారు. చాలా సూపర్ సార్, ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ మాస్టర్స్, ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇందులో? లేదు, ఏదన్నా మాట్లాడతారా? సార్ ఎంత చక్కగా నోట్ చేసుకున్నారో చూడండి, ప్రతి పాయింట్ నోట్ చేసుకొని మనకు ఆ ఎగ్జాంపుల్స్ తో సహా అద్భుతంగా వివరించారు. అందరం కూడా అలాగే మొత్తం పాయింట్ నోట్ చేసుకొని అలా క్లాస్ చెప్పేలాగా రెడీ కావాలండి అందరం కూడా. ఎస్, ఎవరైనా మాట్లాడతారా అండి? అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. వీడియోస్ ఆన్ చేసుకోండి. సార్ చెప్పిన విషయాన్ని రవీంద్రరావు గారు నోట్ చేసుకొని మళ్ళీ ఈరోజు మనం అడగంగానే చెప్పేశారు చూడండి, ఎంత అద్భుతంగా చెప్పారు. మాట్లాడాలి కదా మరి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అనంత కోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. ఇంత అద్భుతంగా మాకు వివరించారు ఈరోజు సెషన్. ఏదైతే ముందు జరిగిన 2 వారాల సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇంకా అద్భుతంగా ఎగ్జాంపుల్ తో సహా మాకు బాగా కళ్ళకు కట్టినట్టు వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సూపర్. అందరూ కూడా సార్ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా మాట్లాడతారా? శ్రీలక్ష్మి గారు హ్యాండ్ రైస్ అలాగే ఉంది, ఇప్పుడు చేశారు మరి ముందే చేశారో తెలియదు. ఓకే అండి, తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.